అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. ఇవాళ మీకు 9 పిల్లర్స్కి ఎంత ఖర్చు వస్తుంది అనే దాని గురించి చెప్తాను. ఒక్క పిల్లర్ సైజ్ వచ్చేసి 9 ఇంచులు ఇంటూ 1 ఫీటు ఇంటూ 10 ఫీట్ల హైట్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మెటీరియల్ ఎంతెంత పడుతుందనే దాని గురించి చెప్తాను. ఇందులో నేను ఎక్కడ స్టీల్ అనేది యాడ్ చేయడం లేదు. ఎందుకంటే స్టీల్ అనేది ఏదైతే డిజైన్ ఉంటుందో డిజైన్ మిక్స్ని బట్టే ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ ఓన్లీ M20 గ్రేడ్ మాత్రమే తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి స్టీల్ ఏంటంటే స్టీల్ అనేది మీ యొక్క బిల్డింగ్ డిజైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ డిజైన్ ఎలా ఉంటుంది అంటే మీ యొక్క ఇల్లు స్లాబ్ ఎంత వెయిట్ ఉంటుంది, దాని లైవ్ లోడ్ ఎంత, డెడ్ లోడ్ ఎంత, ఇలా క్యాలిక్యులేషన్ చేసి స్టీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంతకు ముందు కూడా 9 పుట్టింగ్స్‌కి ఎంత మెటీరియల్ పడుతుందని చెప్పాను. వాటిలో కూడా ఎక్కడ నేను స్టీల్ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఇక్కడ స్టీల్ అనేది నేను కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ స్టీల్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు దగ్గరలో ఉన్న ఇంజినీర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిజైన్ చేసి ఇవ్వగలరు. మీ యొక్క బిల్డింగ్ లైఫ్‌ని బట్టి మీరు ఎన్ని ఫ్లోర్‌లు వేసుకోవాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీకు డిజైన్ అనేది జరుగుతుంది. నేను ఒక నార్మల్‌గా రెగ్యులర్‌గా వేసుకుంటే ఎంత అవుతుంది అనే దాని గురించి మాత్రమే చెప్తున్నాను. అది కూడా 9 ఇంచులు 1 ఫీటు పిల్లర్‌కి మాత్రమే నేను చెప్తున్నాను. ఇందులో ఎలాంటి కాంక్రీట్ రేషియో వేస్తున్నాము అనే దాని గురించి చెప్తాను. ఇకపోతే ఏదైతే నేను ఇంతకు ముందు ఫుట్టింగ్స్‌కి M25 గ్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను కాలాలకి M20 గ్రేడ్ తీసుకుంటున్నాను. ఈ M20 గ్రేడ్‌కి ఎంత మెటీరియల్ పడుతుంది అనే దాని గురించి మీకు చెప్తాను. మీరు ఒకవేళ ఈ గ్రేడింగ్ ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను లాస్ట్ వీడియోలో కూడా కొంచెం ఎక్స్‌ప్లనేషన్ చెప్పాను. అది చూడండి. నేను ఇక్కడ మీకు ఎక్కువగా సాగదీసి చెప్పాలనుకోవట్లేదు. నేను సింపుల్‌గా చెప్తాను. 9 పిల్లర్లకి ఎంత మెటీరియల్ పడుతుందనే దాని గురించే మీకు చెప్తాను. ఇక ఒక పిల్లర్‌కొచ్చేసి మనకు వాల్యూమ్ ఎంతొస్తుందంటే నేను 9 ఇంచులు ఇంటూ 1 ఫీట్ ఇంటూ 10 ఫీట్ల దానికి ఈ వాల్యూమ్‌ని నేను మీటర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటాను. ఒక కాలమ్‌కొచ్చేసి 0.23 ఇంటూ 0.3 ఇంటూ 3.05 వేసుకుంటే మనకు 0.21 క్యూబిక్ మీటర్ అనేది వాల్యూమ్ వస్తుంది. ఈ వాల్యూమ్‌కి ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత కంకర పడుతుంది, ఎంత శాండ్ పడుతుంది అనే దాని గురించి మీకు చెప్తాను. ఒక పిల్లర్‌కి సిమెంట్ వచ్చేసి మీకు 1.7 బ్యాగ్స్ దాకా సిమెంట్ రావడం జరుగుతుంది. ఇక శాండ్ విషయానికొస్తే శాండ్ అనేది CFTలో తీసుకోవడం జరుగుతుంది. ఈ CFTలోకి వెళ్తే ఒక కాలానికి వచ్చేసి 3.17 CFT అనేది రావడం జరుగుతుంది. ఇక అగ్రిగేట్ విషయానికొస్తే ఈ అగ్రిగేట్ కూడా CFTలోనే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఒక కాలానికి వచ్చేసి మీకు 6.23 CFT అనేది పడుతుంది. ఇలా 9 కాలాలకు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఒక కాలంకి 1.7 బ్యాగ్స్ సిమెంట్ పడుతుందంటే మీకు 9 కాలాలకు వచ్చేసి 1.7 ఇంటూ 9 వేసుకుంటే మీకు 15.3 సిమెంట్ బ్యాగ్స్ అని పడుతుంది. అంటే మీకు 15 సిమెంట్ బ్యాగ్స్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఏది 9 కాలాలకి. అది సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఇంటూ 1 ఫీట్ ఇంటూ 10 ఫీట్ల హైట్‌కి మీకు 9 కాలాలకు 15 బ్యాగులు అనేది అవసరమవుతుంది. ఇక శాండ్ విషయానికి వెళ్తే మీకు ఏదైతే 3.17 అనేది శాండ్ వచ్చిందో 3.17 ఇంటూ 9 వేసుకుంటే 28.33 అనేది CFT పడుతుంది. అంటే మీకు ట్రాక్టర్ విషయంలో చెప్పాలనుకుంటే ఒక పావు ట్రాక్టర్ కంటే కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. ఇక అగ్రిగేట్ విషయానికి వెళ్తే అగ్రిగేట్ వచ్చేసి ఒక కాలానికి వచ్చేసి మనకు 6.23 CFT అనేది పడుతుంది. ఈ 6.23ని 9 కాలాలకు వేసుకుంటే 56.07 CFT అనేది పడుతుంది. అంటే ట్రాక్టర్ విషయంలోకి వెళ్తే మీకు ఒక హాఫ్ ట్రాక్టర్ అనేది కంకర అనేది పడుతుందన్నమాట. మీకు టోటల్‌గా చెప్పాలంటే 9 కాలాలకి 15 బ్యాగుల సిమెంటు, పావు ట్రాక్టర్ కంటే కొంచెం ఎక్కువ ఇసుక, సగం ట్రాక్టరు కంకర పడుతుంది. మీకు ఇలా ట్రాక్టర్‌లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే ఒక ట్రాక్టర్‌లో వచ్చేసి ఇసుక 100 CFT వస్తుంది. అగ్రిగేట్ వచ్చేసి 90 CFT తీసుకోవడం జరుగుతుంది. దీన్ని డివైడ్ చేసుకుంటే మనకు ఇలా హాఫ్ ట్రాక్టర్ అనేది పడుతుంది. కాబట్టి మీరు 9 కాలాలకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి మీకు చెప్పాను. మీరు దీన్ని అమౌంట్‌లోకి ఎంత కన్సిడర్ చేసుకోవాలనుకుంటే 15 బ్యాగ్ ఇంటూ మీ ఏరియాలో దొరికే సిమెంట్ రేటు, శాండ్ మీ ఏరియాలో దొరికే ట్రాక్టర్ కాస్ట్ ఇంటూ 0.3 వేసుకోండి. అదేవిధంగా కంకర ఒక ట్రాక్టర్‌కి అమౌంట్ దొరుకుతుందో దాంట్లో సగం అనేది కంకరకనేది ఖర్చు అవుతుంది. మీరు పూర్తిగా 9 పిల్లర్లకి ఎంత ఖర్చొస్తుంది, ఎంత మెటీరియల్ పడుతుంది అనే దాని గురించి తెలుసుకున్నారు అనుకుంటాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీలో ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇది ఉపయోగపడుతుంది.
ఇక ఎవరైతే ఇల్లు కట్టుకోనున్నారో వారు మీకు దగ్గరలో ఉన్న ఇంజినీర్ దగ్గరికి వెళ్ళి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకొని ఇల్లు కట్టుకోండి. కొంతమంది మిమ్మల్ని చాలా రకాలుగా చాలా మోసం చేయడానికి చూస్తున్నారు. నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైతే తక్కువ కాస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వారితో మీరు కాంట్రాక్ట్ తీసుకుంటే మీరు చాలా లాస్ అవ్వడం జరుగుతుంది. మీకు నేను చెప్పే సలహా ఒకటే, మీరు ఎవ్వరిని నమ్మకండి. ఇంక్లూడింగ్ నాతో సహా. మీరు నాతో అయినా సరే చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ నేనిచ్చే బడ్జెట్ కానీ, నేనిచ్చే క్వాంటిటీస్ కానీ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే నాకైనా వర్క్ ఇవ్వండి. ఎవరైతే ఒక ఎస్ఎఫ్‌టికి ఇంత ఖర్చొస్తుంది అని చెప్పేసి చెప్తారో వారిని అస్సలే నమ్మకండి. ఎందుకంటే వారు మీతో ఎక్కువ చెప్పైనా సరే మీతో డబ్బులు తీసుకోవచ్చు. లేదా తక్కువ చెప్పేసి మీ పని మధ్యలో ఆపేసి మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నేను మీకు చెప్పే ఉచిత సలహాని అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్న ఇంజినీర్‌ని కలిసి వారితో పర్ఫెక్ట్ ప్లాన్ వేయించుకొని, ఆ ప్లాన్ తీసుకెళ్ళి ఏదైతే వాస్తు చూస్తారో వాస్తు వాళ్ళకి చూయించేసుకొని, అక్కడ చిన్న చిన్న మార్పులుంటే మళ్ళీ ఇంజినీర్‌తో చెప్తే వారు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఎవరైతే ప్లాన్ తీసుకున్నారో వారితో స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఖచ్చితంగా వేయించుకోండి. స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేయించుకున్న తర్వాత మీ ఇంటికి ఎంత బడ్జెట్ వస్తుందనేది ఒక బీఓక్యూ కూడా రెడీ చేసుకోండి. ఈ బీఓక్యూ రెడీ చేసుకుంటేనే మీకు బడ్జెట్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. వీటికనేది కొంచెం అమౌంట్ అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. అది మీకు మీ చేయించుకునే వర్క్‌ని బట్టి అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. మినిమమ్ మీకు ఒక రూ. 50,000 అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏది ఈ డ్రాయింగ్సు, ఈ స్ట్రక్చరల్ డిజైన్సు, ఎలివేషన్ డిజైన్సు వీటి కోసం అనేది మీరు ఒక రూ. 50,000 ఖచ్చితంగా పెట్టుకోండి. లేదంటే మీరు తర్వాత ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. తర్వాత మీకు ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. కాబట్టి చాలా వరకు చాలామంది డ్రాయింగ్స్ లేకుండా, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ లేకుండా వర్క్ చేయించుకుంటున్నారు. ఇది మీరు చేసే అతి పెద్ద మిస్టేక్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి డ్రాయింగ్స్‌ని చేయించుకోండి. కాబట్టి నేను మీకు చెప్పిన ఇలాంటి విషయాలు మీరు పూర్తిగా పాటించి మీ యొక్క ఇల్లుని జాగ్రత్తగా మీ యొక్క కలల ఇంటిని నెరవేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.